హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1603కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి Xiaomi 15 Ultra లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకి ఫిబ్రవరి 26వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇదే మొబైల్ని మన ఇండియాలోకి వచ్చేసరికి నెక్స్ట్ మంత్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ మొబైల్ డిసెంబర్లోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. సో కాకపోతే చైనాలో ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి మన ఇండియాకి ఇంకా తీసుకురాలేదు. Xiaomi 15 సిరీస్ మొబైల్స్లో అంటే ఆ ఫ్యామిలీలో ఇది ఒక మోడల్ అనమాట. ఈ మొబైల్ మన ఇండియాకి వచ్చిన తర్వాత దాదాపుగా 1,10,000 రూపాయలు గ్యారంటీగా ప్రైస్ అయితే పెడతారు. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు 1,00,000 రూపాయలకి ఆ 14 అల్ట్రాని తీసుకొచ్చారు. సో మళ్ళీ అదే ప్రైస్కి అయితే తీసుకురారు. మేబీ తీసుకొచ్చిన ఆఫర్లో మనకి 1,00,000 రూపాయలకి తీసుకొచ్చి మార్కెట్ ప్రైస్ అయితే మాత్రం 1,10,000 రూపాయలు అలా పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్లో మనకి క్విక్ షేర్ ఫీచర్ అయితే ఉంటుందిగా, నియర్ బై ఫీచరు. సో ఆ ఫీచర్తో మనం మన దగ్గర ఉన్న ఫైల్స్ని వేరే మొబైల్కి అయితే షేర్ చేసుకోవచ్చు. అయితే అలా షేర్ చేసినప్పుడు మధ్యలో లింక్ కట్ అయింది అనుకోండి, షేర్ ఫెయిల్ అవుతుంది కదా. అలా అవ్వకుండా సో లింక్ కట్ అయినప్పటికీ ఫైల్ మొత్తం సెండ్ చేసే విధంగా సో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. మనకి నెక్స్ట్ వీక్ ఈ ఫీచర్ వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. గూగుల్ ప్లే సర్వీస్ వర్షన్ 25.04లో ఈ ఫీచర్ని అయితే యాడ్ చేయబోతున్నారు. దీంతోపాటు మనకి ఫ్యామిలీ లింక్ ఫీచర్ని అలాగే గూగుల్ ప్లే స్టోర్ UI చేంజ్ చేసి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ ఇన్వైట్ యాప్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ యాప్ని అంటే ఈ ఫీచర్ని కొంతమంది యూజర్స్కి రోల్అవుట్ చేసింది US లో. సో ఇప్పుడు ఇది గ్లోబల్గా రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఏవైనా ఈవెంట్స్ ఉంటే దాన్ని క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే iCloud ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఇన్విటేషన్స్ని వెబ్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. ఈ ఇన్విటేషన్స్ మనం ఓన్లీ iOS కాదు, ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈవెంట్స్ పెట్టుకుంటూ ఉంటారో ఎక్కువగా సో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో Find N5 ఫోల్డింగ్ మొబైల్. ఇదే మొబైల్ మనకి OnePlus Open 2 పేరు మీద అయితే తీసుకొస్తారు. ఈ మొబైల్ ఇప్పుడు లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చింది. మనకి ఫిబ్రవరి 19 కానీ 28 కానీ ఈ మొబైల్ని అయితే చైనాలో లాంచ్ అయిపోతున్నారు. ఇదే వరల్డ్లో ఫస్ట్ థిన్నెస్ట్ ఫోల్డింగ్ మొబైల్ అయితే కాబోతుంది అనమాట. ప్రస్తుతం Honor Magic V3 ఈ మొబైలే ఉన్న వాటిల్లో పల్చటి మొబైల్ ఫోల్డింగ్ మొబైల్స్లో. సో దానికన్నా ఇంకా తక్కువ 4.4mm కన్నా ఇంకా తక్కువ థిక్నెస్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. ఫోల్డ్ చేసామంటే 9mm థిక్నెస్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఈ మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus Open 2 పేరు మీద వస్తుంది కదా, దాదాపుగా 1,50,000 ఎంతో ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం అంటే వీళ్ళు 2023లో OnePlus Open మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసినప్పుడు 1,40,000 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ChatGPT త్రూ వాట్సాప్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వరకు మనం ChatGPTని వాట్సాప్లో క్వశ్చన్స్ ఏమైనా అడగడానికి అలాగే ఆన్సర్స్ తీసుకోవడానికి అయితే ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు త్రూ వాట్సాప్ ద్వారా ఇమేజెస్ అండ్ వాయిస్ మెసేజింగ్ సపోర్ట్ ChatGPT తీసుకొచ్చిందనమాట. అంతేకాదు మీరు ఆల్రెడీ ChatGPT సబ్స్క్రిప్షన్ వాడుతున్నా సరే వాట్సాప్ ChatGPTకి లింక్ కూడా చేసుకోవచ్చు అనమాట మన అకౌంట్ని. ఇక నెక్స్ట్ చూస్తే Huawei Mate X-T ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్. ఇప్పుడు వరకు చూస్తే వరల్డ్లో ఇదే ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్. ఓన్లీ చైనా మార్కెట్లోనే ఇప్పుడు వరకు ఈ మొబైల్ అయితే ఉంది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లోకి అయితే ఈ మొబైల్ తీసుకెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. చైనాలో చూస్తే బేస్ వేరియంటే 2,50,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో మరి గ్లోబల్గా మరి ఎంత ప్రైస్ పెడతారు? దాదాపు 3,00,000 రూపాయలు పైనే పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇది మొబైల్ మన ఇండియాకి వస్తుందంటే రాదు. Huawei మన ఇండియాలో లేదు. హానర్ ఉంది, కానీ హానర్ కూడా అప్పుడప్పుడు తాండ్రే ఆవకాయ తాండ్రలా నడుస్తుంది మనకి ప్రజెంట్ కనుక చూసినట్టయితే. సో మనమైతే ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ ఏమైనా చూడగలుగుతాం అంటే అది శాంసంగ్ నుంచే చూసే అవకాశం ఉంది. అది కూడా నెక్స్ట్ ఇయర్ జనవరిలో ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ని శాంసంగ్ తీసుకురావాలని అయితే చూస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ F16 ఈ మొబైల్ త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిందనమాట. అంటే F16 అని శాంసంగ్ అయితే చెప్పట్లేదు, శాంసంగ్ అయితే F సిరీస్ ఫోన్స్ని అయితే టీస్ చేస్తుంది. దీని ప్రకారం వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ రాబోయే మొబైల్ F16. సో ఈ మొబైల్ అయితే త్వరలో రాబోతుంటే తెలుస్తుంది. డిస్ప్లే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. రేసెడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఛార్జర్ ఎలాగో ఎవరు. ఈ మొబైల్ నేను అనుకోవడం అండర్ 15,000లో తీసుకొచ్చి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు. ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. సో దీనికన్నా మనకి M35 ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటా. సో చూడాలి వచ్చిన తర్వాత ఇందులో మనకి OIS ఇవి కూడా ఉన్నాయేమో లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఆ మొబైల్ మనకి అండర్ 15,000లో ఇప్పుడైతే దొరుకుతుంది M35. సో దాంతో కంపేర్ చేస్తే ఇంకా మరి తక్కువ ప్రైస్కి తెస్తారో ఏం తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే
డీప్ సీక్. సో చైనా ఈ డీప్ సీక్తో యుఎస్ని కుదేలు చేసిన సంగతి తెలిసిందే కదా. యుఎస్ అనే కాదు, మనకు చూసుకుంటే వరల్డ్ వైడ్గా చాలా వరకు ఇంపాక్ట్ అయితే చూపించింది ఈ డీప్ సీక్ అనేది. కాకపోతే యుఎస్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయితే కనబడింది. అయితే ఇప్పుడు ఈ డీప్ సీక్ని యుఎస్ అయితే అలాగే బ్యాన్ చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడైతే వాడకూడదని చెప్పేసింది అనమాట. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా, ప్రైవసీ పరంగా సేఫ్ కాదు ఇది అని చెప్పేసి అక్కడ ఎంప్లాయీస్కి చెప్పింది. ఇప్పుడు ఇదే బాటలో ఆస్ట్రేలియా కూడా సో వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి డీప్ సీక్ అయితే వాడకూడదని చెప్తుందనమాట. ఓన్లీ యుఎస్ అండ్ ఆస్ట్రేలియా కాదు, మనకి టాలీ అలాగే తైవాన్ కంట్రీస్లో కూడా ఈ డీప్ సీక్ని బ్యాన్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే వీళ్ళు కఠినమైన చర్యలు అయితే ఏం తీసుకోవట్లేదు బ్యాన్ చేయమని చెప్పేసి. అంటే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అయితే వాడొద్దు అంటున్నారు. ఆస్ట్రేలియాలో చూస్తే యాప్ కూడా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లోంచి తీసేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మీలో ఎంతమంది డీప్ సీక్ వాడుతున్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అన్నట్టు డీప్ సీక్ సంబంధించి మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఈ చాట్ జీపీటీ కానీ ఈ డీప్ సీక్ కానీ ఎక్కడి నుంచి పుట్టినాయి, సో డీప్ సీక్ చాట్ జీపీటీ కన్నా గొప్పదా అనే దాని మీద ఈ వీడియో అయితే ఉంటుంది. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి. ఇక నెక్స్ట్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా రీసెంట్గా లాంచ్ చేసిన ఈ అల్ట్రా మొబైల్ మనకి తెలిసిందే. సో ఇది S Pen సపోర్ట్తో వస్తుందని చెప్పేసి. కాకపోతే S Penలో గతంలో ఇచ్చిన S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఫీచర్స్ అయితే తగ్గించేశారు. మెయిన్లీ చూసుకుంటే ఇందులో మనకి బిల్టిన్ బ్యాటరీ ఉండదు. బిల్టిన్ బ్యాటరీ ఎందుకు ఉండదంటే బ్లూటూత్ సర్వీస్ లేదనమాట. సో బ్లూటూత్ లేదు. సో ఎప్పుడైతే బ్లూటూత్ లేదో సో దీంతో మనం ఎయిర్ గెస్చర్స్ ఏవైతే ఉంటాయో S Penతో చేసే ఎయిర్ గెస్చర్స్ అలాగే కెమెరా యాక్సెస్ కూడా సో ఈ ఫీచర్స్ అయితే ఈ S Penకి అయితే ఇవ్వలేదు. కాకపోతే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఈ S Penకి అయిన ఖర్చు పెట్టారనమాట. అక్కడ చూస్తే దాదాపుగా $50 అయితే ఈ S Penకి ఖర్చు అయినట్టుగా సో వీళ్ళైతే చెప్తున్నారు. అంటే గతంలో S Penతో కంపేర్ చేస్తే ఇంకా కొద్దిగా ప్రైస్ ఎక్కువే చూపిస్తున్నారని తెలుస్తుంది. దీని ప్రకారం మనం విధిగా S Pen కొనాలంటే దాదాపుగా వీళ్ళు $60 అయినా పెడతారనుకుంటున్నాను. సో మరి గతంతో కంపేర్ చేస్తే ఫీచర్స్ తగ్గించి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఎలా అయిందో అర్థం కావట్లేదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే రియల్మీ GT7 Pro ఇందులో మనకి రేసింగ్ ఎడిషన్ అయితే రియల్మీ తీసుకురాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ మనకి గీక్ బెంచ్లో స్పాట్ అయింది. ఇది 3 మిలియన్ Antutu స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ మొబైల్ని ఆల్రెడీ చైనాలో నవంబర్ నెలలో లాంచ్ చేశారు. తర్వాత మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. మన ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడు ₹55,000 ఉంది. సో మరి ఈ రేసింగ్ ఎడిషన్ మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. త్వరలో ఈ మంత్ 3rd వీక్లో మాత్రం రియల్మీ P3 అండ్ P3 Pro ఈ 2 మోడల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.